రాజ్యాలు పోయినా రాజసం పోకూడదనేది పెద్దల సామెత. ఇదే కోవకు చెందిన వ్యక్తి కైపు వెంకటరమణమ్మ. తన భర్త రాజగోపాల్ రెడ్డి జీవించి ఉన్నంతకాలం రాజసంగా బ్రతికిన వ్యక్తి నేడు కడుపును పుట్టిన కొడుకు చేతిలో నరకాన్ని చూస్తోంది. వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడవలసిన కొడుకు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి కన్నతల్లి మొహంపై ఒంటేలు పోసిన ఘటన స్థానికులను కలవరపెట్టింది. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణరెడ్డిపేటలో తల్లి మొహంపై భార్య చేత ఒంటేలు పోయించిన పెద్ద కొడుకు ఆస్తి కోసం కన్నతల్లికి ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్నాడు. వారం రోజులు ఆహార పానీయాలు లేకుండా ఇంట్లో కన్నతల్లిని నిర్బంధించిన పెద్ద కొడుకు కుటుంబం. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద కొడుకు కుటుంబానికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం చిన్న కొడుకు సప్రయ్యలు చేస్తున్నాడు. తన కష్టాన్నే నమ్ముకున్న కైపు వెంకటరమణమ్మ 2 కుమారులను పెంచి ప్రయోజకులను చేశారు. 2కి వివాహాలు చేశారు. పిల్లల వివాహాల అనంతరం నెల్లూరు నగరంలో తనకు ఉన్న కాస్త ఇంట్లో బ్రతుకు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఇదే క్రమంలో తల్లి ఇంటిపై కన్నేసిన పెద్ద కుమారుడు కుటుంబ పోషణ కష్టంగా ఉందని చేయూతనందించాలని కపటి ప్రేమ చూపించారు. పలు రకాల వ్యాపారాలకు తల్లి చేత ఆర్థిక సహాయాన్ని అందుకున్న ఎక్కడా ఎదుగుదల లేకపోవడంతో చివరికి నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటకు మకాం మార్చారు. ఇదే క్రమంలో తల్లి సహకారంతో నెల్లూరుకు చెందిన ఒక మహిళా వ్యాపారి వద్ద ₹2 వడ్డీకి లక్షల రూపాయల నగదు తీసుకొని నారాయణరెడ్డిపేట పరిసర ప్రాంతాల్లో ₹10 వడ్డీకి మార్చుతూ ఎందరో అమాయక ప్రజల కడుపు కొట్టి వారి రక్తాన్ని అధిక వడ్డీల పేరుతో జలగల్లా పీడించుకుంటూ అనతి కాలంలోనే దాదాపు ₹1 కోటి విలువ చేసే ఇల్లు కొనే స్థాయికి ఎదిగాడు. తల్లిని మాయమాటలతో నమ్మించి ఇల్లు అమ్మిన సమయంలో 23 లక్షల నగదు తీసుకొని తిరిగి ఇవ్వమన్నందుకు వృద్ధ తల్లికి ప్రత్యక్షంగా నరకాన్ని చూపుతూ కొడుకు కోడలు తల్లి మొహంపై ఒంటేలు పోసిన ఘటన స్థానిక ప్రజలను కలవరపెట్టింది. ఇంత దారుణానికి కన్న కొడుకులు తయారవుతున్నారనేందుకు ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాల నిదర్శనం. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులారా జర జాగ్రత్త. జనవరి 9వ తేదీ ఇంట్లో నుంచి నన్ను ఏం చేసిందంటే నేను రోజు నిద్రలేసి లేలేను. వాళ్ళ పిల్ల కానీ వాడు కానీ వచ్చి లేవదీసి బాత్రూమ్కి తీసుకుపోతారు. జనవరి 9వ తేదీ నేను లేలేక పిలిస్తే వాళ్ళ అమ్మ పాపం రానిలా శారదమ్మ మా కోడలు పాపం రానిలా మా మనవరాల్ని అనిల్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన అంగట్లో ఉంటాడు చీకటితో పోయి 2 తడవలు ఫోన్ చేస్తే ఆయన సరేలే వీళ్ళు రాలేదు నాకు పాస్ వస్తుండే అని చెప్పి చిన్నగా అరగంట పట్టింది. లేచి బాత్రూంలో పోయేతలకి 2 పాస్ పోసుకుంటా పోయి మళ్ళీ పెనాయిల్ డబ్బాలు వేసుకొని పడతాలు వేస్తా వచ్చి మళ్ళీ ఆ పాస్ మీద 2 చల్లిన అవి ఒక చిటుకు తలుపు సాటు కట్ట పక్కకు పోయినాయి. ఆ ఇమ్మ ఏం చేసిందంటే నీళ్ళు ఎత్తి 2 పోసి మా కొడుకుని చేద్దాము నీళ్ళు ఎత్తి దాని మీద పోసి మా కొడుకుని అనిల్ కుమార్ రెడ్డిని పిలవనిపించింది. ఉచ్చబాస్తు అంటే నువ్వు ఇంట్లో ఉచ్చబాస్తు అంటే అని చెప్పి నేను బాత్రూంలో ఉంటే వచ్చి గొంతు పిసికి 2 చేతులతో గొంతు పిసికితే కూలబడిపోయేతలకి నా కోడలు గొంతు పిసికేతలకి కూలబడితే అనిల్ కుమార్ రెడ్డి వచ్చి చేతులు లాగేసిండు. అవును మళ్ళీ ఇంకో తడ ఉండేయ్యా దీన్ని చంపేసి జైలుకి పోతే 90 రోజుల్లో బయటకు వస్తానా దీన్ని చేసినా పోవడం లేదా అని మళ్ళీ ఇంకో తడవ పట్టుకున్నది. వాడు మళ్ళీ చేతులు లాగేసి తీసుకొచ్చి కుర్చీలో కోసం పెట్టిండు. ఉండే నువ్వు ఎంత శుభ్రం అంటావా నువ్వు ఇంట్లో ఉచ్చబోస్తా నేను ఉచ్చబట్టుకొచ్చి నీ మొగాన్ని కొట్టి నీ నోట్లో పోసి నీ మంచం మీద పోస్తా ఎవడు వచ్చి ఏం చేస్తాడో ఏం బీక్కుంటాడో చేస్తా ఉండని చెప్పి బెడ్రూమ్లో పోయి జగ్గులే ఉచ్చబట్టుకొచ్చి ఇతనే కూర్చొని ఇసురు కొట్టింది. ఎవరు? మా కోడలు చేద్దామ్మ. అప్పటికి 7 నుంచి 8:30 అయింది ఇదంతా జరిగేసరికి. అవునన్నా మగాన్ని వచ్చి అంటారా మీరిద్దరుండి నేను బతికిన బతుక్కి అని అంటే కొట్టేసి జగ్గెత్తి కిందేసింది చేద్దామ్మ. మళ్ళీ దాంట్లో ఉండే మరిగింది రాలేదా వచ్చుంటే నిన్ను తాపించేదాన్ని నేనని చెప్పి మళ్ళీ ఆ జగ్గు తీసుకొని తెచ్చి నా నోటి కాడ పెట్టింది. దాంట్లో వచ్చలేవు నాకు పోసేదానికి. అప్పుడు మళ్ళీ గొంతు పిసుకుతుంది. మళ్ళీ నిన్న 3 రోజుల నాడు 4 రోజుల నాడు 10 మంది పిల్లకాయలు తీసుకొచ్చి ఇదిగో తలుపులు బగలు కొడుతుండే ఏంది వాళ్ళ ఇంట్లో పిల్లకాయల గుడ్డలు కాగితాలు ఉన్నాయంట. నేనేంటంటే 23 లక్షలు ఇవ్వాలి కదా వాటిల్లో కొనుక్కోండి రేపు తగ్గించి మా డబ్బులు మాకిండి
నేనేమో మీ డబ్బులు ఖర్చు పెట్టమన్నాలే, నేను తలుపు తీను, మీరు నన్ను చంపేస్తారు, నన్ను ఆ 4 తడలు గొంతు పిసికింది, ఉచ్చెత్తి నోట్లో పోయి మొఖాన్ని కొట్టిందని నేను తలుపు తీయలే. జనవరి 9వ తేదీ నుంచి నిన్న 4 రోజుల నాడు 10 మంది రౌడీ పిల్లకాయలంట, తాగుబోతు పిల్లకాయలంట తీసుకొచ్చి నీ కొడుకుని విలువా, నీ అంత తేలస్తాను ఇవాళ, నేను జైలుకి పోయినా పర్వాలేదా అని చెప్పి నా కొడుకు ఫోటో ఇచ్చి వెంటాడుతున్నారు. నా ప్రాణం పోతే పోయింది, నా చిన్న కొడుకు 2 ఆడపిల్లకాయలయ్యా, ఆ బిడ్డలకి తండ్రి లేకుండా జీవిస్తున్నాయినా వండి వెంటాడుతున్నాయ్యా. మనవడు ఈడు అంగటికాడ వరే నాయనమ్మ ఎట్ట సాకిందిరా అంటే 10 మంది చూస్తున్నప్పుడు ఇటు ఇంటికి మెరిగి నెత్తిలోదే ఇది కూడా బేకలేవు, మమ్మల్ని నువ్వేం చేస్తావని మాట్లాడుతున్నావా, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని ఈ ఇంటికి మెరిగి చూపిస్తుంటే చూసిన వాళ్ళు కూడా ఉండరు. ఎవరికి చూపించాడు? మా చిన్న కొడుక్కి, నా మనవడు. ఒరే నాయనమ్మ ఇటు చేస్తుంటే ఎట్రా, మీరు డబ్బులంతా తీసుకొని ఆమెను సంతోషంగా పెట్టమని కదా నేను చెప్పినాను, నేను సంతకం పెడతాను అన్నాను కదా అంటే, నువ్వు ఏం చెప్పినా ఈ ఇంటికి బేకలేవు, నువ్వేంది మమ్మల్ని చేసేదని చెప్పి ఇంటికి బీకి చూపించేవాడు అంగటికాడ అడిగినప్పుడు. ఆ రోజు ఆడు వెళ్ళిపోయిందంట 10 మంది పిల్లకాయలు. అది బయట దబదబా పోతుంటే నాకు ఆగిచ్చిన తరువాత అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడలా. నా కోడలు, నా చేద్దమ్మ, నా కొడుకు అనిల్ రెడ్డి మాత్రమే మాట్లాడిండ్రు. పోయేటప్పుడు ఉండే లంజా, నువ్వు మంచంలోనే చేస్తావా, తలుపులు కానీ బాగా కొడితే ముందు నువ్వు చంపేసి జైలుకి పోతానే, 90 రోజుల్లో బయటకు వస్తానని నన్ను ఎవడు ఏం చేయలేడా, నాకు పార్టీ వాళ్ళు అండుందా, నేను నిన్ను అంత తేలిగ్గా వదులుతానంటే 1 రూపాయి డబ్బులీను, 1 గ్రామ్ బంగారీను, నువ్వేం చేసుకో, నీ చిన్న కొడుకుని చంపేసిన రోజు నువ్వు వస్తావే నా కాళ్ళ కిందకని. నాకు నా చిన్న కొడుకుకి ప్రాణరక్షణ పెట్టండి నాయన, దయచేసి 23 లక్షల డబ్బు, 22 సవర్లు బంగారు వాడి పేరుతో బ్యాంకీలో కుదవ పెట్టేవాడు, కాగితం దగ్గర ఎవరిని మాట్లాడనీకుండా ఉండేది, ఇరుగు పొరుగు అన్నం తెచ్చి పెట్టబోతే తాళాలు వేసుకొని నేను సిఎస్ఆర్ వచ్చినప్పుడు కాంచి మాత్రం అన్నం నా చిన్న కొడుకు పొద్దున్నే వచ్చి నాకు మంచి చెట్లు చూసి మళ్ళీ సాయంత్రానికి నా కొడుకున్నంతసేపు గడగడ వనకుతున్నా. నేను ఇంటి మీదకి వచ్చి నా కొడుకు చంపేస్తే నాకు దిక్కులేరు నాయన, నా కొడుకు ముందు ఇంటి పెట్టద్దయ్యా, దారిలో పోయినప్పుడు నరికేస్తుంది, మా కోడలు ఛాలెంజ్ చేస్తుంది. నా కోడలు ముందు పుట్టినప్పుడు పెట్టేది, నాకు ఈ ఊళ్ళో చాలా మంది బలం ఉందా, నువ్వు సంవత్సరం 6 నెలలు వచ్చిందని నీకు ఊరే సహాయం చేసేదా, నేను తలుచుకున్నానంటే నీ చిన్న కొడుకుని సున్నంలో ఎరుపు లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేస్తున్నాయినా. నన్ను నా చిన్న కొడుకుని న్యాయం చేసి నాకు పిడిగిడ అన్నం దొరికే దారి చూపించి న్యాయం చేయండి నాయన. సిఎస్ఆర్ దేవుడు, నువ్వు 2వ దేవుడు అనుకుంటాను నాయన. మీరు డబ్బులు ఇచ్చిన కాడి నుంచే మిమ్మల్ని సరిగా చూడటం లేదా, డబ్బులు ఈకు ముందు నుంచి సరిగా చూడటం లేదా? పెద్ద కుమారుడు బాగా చూసింది నాయన, మీరు చిన్న కుమారుడు నుంచి వచ్చిన 6 నెలల వరకు పెద్ద కుమారుడు చూసింది. ఎవరు? కోడలు, పెద్ద కోడలు. డాక్టర్ అమ్మ రోజు 2 చేప ముక్కలాంటి నూనె లేకుండా ఏంచి పెట్టాలా, ఎన్ని చెబితే ఏంచి అమ్మ ఈ పిల్లకి పెట్టదమ్మా, నువ్వు తినాలా, డాక్టర్ అమ్మ చెప్పిందా, పిల్ల తినే వయసు మళ్ళీ తింటుందా, నువ్వు తినకుండా ఉంటే నాయనమ్మ పెట్టకుండా కానీ నువ్వు తిన్నావంటే చంపేస్తా నిన్ను అని బిడ్డలకు కూడా పెట్టనీయకుండా ఇల్లు ఎమ్మిందాక డబ్బులు వచ్చిందాక ఎంత కనీసం దేవుడు సాక్షిగా నా కూతుంటే కూడా చూడదయ్యా, అంత బాగా చూసింది. డబ్బులు వచ్చేంత వరకు ఆ డబ్బులు రొంత చేతికి వచ్చి లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సగం డబ్బులు వచ్చిన కాడి నుంచే వాళ్ళ ప్రవర్తన ఏమనేదంటే, డాక్టర్ అమ్మ చాంగడ్డ, చేపల కూర, వంకాయ, గోంగూర అవి తినొద్దన్నది, అయ్యే ఉండేది. అమ్మ నన్ను తినొద్దన్నది అని అంటే, అమ్మో నీకు పంచవర్ష ప్రమాణాలు కావాలంటే రావు, మేము తిన్నదే తినాలా, మేము పెట్టిందే ఉండాలా, నువ్వు అడిగింది జరగాలంటే మేము పనులు చేసుకోవాలనేది. అమ్మ నేను ఎవరు చెప్పినానమ్మా, నువ్వు పెట్టిందే కదా తింటున్నాను, కాకపోతే నా ముందు తింటా తినొద్దని ఇతలకు అడుగుతున్నానమ్మా అన్న. రాగి జావ కాయిస్తారు పొద్దున్నే, అంగట్లో పిండినైనా అది మనం ఆడించుకున్నది కాదు, ఒకరోజు జల్లెడు పట్టు అని నేను చెప్పిన, 2 నెలలు చెబితే జల్లెడు పట్ల, ఒకరోజు తాగుతుంటే ఇంత పురుగు ముక్కు పురుగు 2 నోట్లోకి వచ్చినాయి, నా కళ్ళు కనపడవు కదా, అవి తీసి ఏంది చూస్తే పురుగు. చిన్నగా పోయి నేనే ఆ జల్లెడు పడితే దోషుడు పురుగుల తెట్లు జల్లిట్లోకి వచ్చినాయి.
అవును నా పెద్ద కొడుకు నిండు పట్టేటప్పుడు అనిల్ కుమార్ రెడ్డి. ఒరే నేను 2 నెలల నుంచి జావ కాస్తుంటే పురుగులు ఉంటాయి అంటే పట్టలేదురా, ఇక్కడ చూడరా ఎన్ని పురుగులు ఉన్నాయనా, ఇటు చేస్తే ఎట్టుండాలా పోయా మీ కాడ అంటే జల్లెడ ఎత్తుకొని బయటకు వచ్చిన. అది ఒక తట్టి పారిపోయిండు నా చేతిలో నుంచి పెద్ద కుమారుడు. చూసాడా పురుగులు? చూసిండు. అది ఒక ఇంతగా చేస్తాడు బయటకా, నువ్వు ఆడ పోసి రేపు బట్టమని పట్టదా అని చెప్పి చేతిలో జల్లిడి తట్టేసి కింద పడిపోయింది జల్లిడి చాలా దూరం. నీకెందుకని చెప్పి తీసుకొచ్చి 6 నెలలు మాత్రం దేవతలాగా చూసింది నాయన. 6 నెలల తరువాత ఇంక నాకు రోజు నరకమే. ఈ మధ్య అయితే ఇళ్లలో ఇంట్లోకి అక్టోబర్ 16వ తేదీ వచ్చినాక 5 దడవలు కొట్టిండ్రు అయ్యా నా మనవడు కోడలు ఒక రోజు కొట్టిండ్రు. ఈ కొడుకు ముందర బెళ్ళాము పట్టుకొని ఒక రోజు కొట్టిండ్రు. మొన్న ఉచ్చ కొట్టిన రోజు అది గొంతు విసుగుతుంటే చేతులు వేసి అయ్యా నన్ను కాపాడండి అయ్యా, నన్ను గొంతు విసుగుతుంది అయ్యా అంటే ముక్కులు నోరు పెట్టిండు నా పెద్ద కొడుకు. ఊపిరాడకుండా ఉన్నప్పుడు కోల పడిపోయినప్పుడు మళ్ళీ వదిలేది, మళ్ళీ లేవ తీసేది నన్ను. అట్లా 4 తడవలు గొంతు పిసికింది, ఉచ్చగొట్టింది. అమ్మ కామాటీలో 4.5 అంకణం ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు నింది నాకు. 2003లో కొనుక్కున్న దాన్ని. నేనే ఇల్లు కట్టుకున్నా. 3 అంతస్తుల్లో 15,000 బాడుగులు వస్తున్నాయి. నేను వీళ్ళింటికి 2003 ఏప్రిల్ 28వ తేదీ ఇల్లు చేసుకొచ్చిండ్రు. నాకు బాగాలేకపోతే పని మనిషిని పెట్టుకొని ఆడనే ఉంటున్నా. వాళ్ళ పిల్లకాయలు కూడా నేనే చూసుకుంటున్నా. నేమమ్మా ఇల్లు అమ్ముకొని మనం ఇల్లు తీసుకున్నాము అని చెప్పేటట్టుగానని అంటే నేను ఈయనయ్యా, నేను బ్యాంకీలు వేసుకుంటా, ఇల్లు అమ్మితే నేను బతకలేను, మీకు చేతల్లో పట్టిస్తే నాకు చూసేవాళ్ళు లేరు, మగ పిల్లకాయలని నమ్మనని చెప్పి నేను ఈయనంటే ఈయనన్నా. ఇల్లు కొని నమ్మి ఒకరోజు దూరం బంధువు మాకు ఆయమ్మని పట్టుకొని అక్క మాకు బ్యాంక్కి వడ్డీ గాడికి ఒకరోజు తగ్గించి మా అమ్మని మేము చూసుకుంటాం, ఆమెకేం బాధ రానివ్వమని చెప్పి ఆయమ్మని మాయమరిచి ఇచ్చి ఆయమ్మ చేత నన్ను ఒప్పించి 29 లక్షలు ఇల్లు అమ్మింది. 4 లక్షలు బ్యాంకులో లోన్ ఉంటే కట్టేసినాం. మిగతా 23 లక్షలు వీళ్ళు వీళ్ళకి చెందినాయి. ఫోనుల్లో వేసి ఉన్నాయి. 4-5 ఫోనుల్లో వీళ్ళకి చెంది ఉన్నాయి. 23 ఆగస్టు నెల నుంచి ఆయమ్మ డబ్బులు ఇస్తా చేరింది. నాకు 24 ఫిబ్రవరి నుంచి ఇంట్లో ఇంకా టార్చర్ పెడతా చేరిండ్రు. కాగితం రాసిమంటే రాసిలా. అక్టోబర్ దాకా రోజు అన్నం పెట్టకుండా నన్ను హింసిస్తా, నన్ను ఇబ్బందులు పెడతా, కాగితం రాసిమంటే రాసియకుండా గందరగోళం చేస్తుండ్రు. ఆ డబ్బులు తెచ్చి నారాయణ రెడ్డిపేటలో 25 లక్షలకి లోన్ పెడుతున్నానని చెప్పి ఇల్లు కొనడు. ఆ ఇల్లు కొన్నది జూలైలో కావాలి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనిల్ కుమార్ రెడ్డి కొనడు. 25 లక్షలు లోన్ పెడుతున్నానమ్మా, నీ డబ్బులు తీసుకుంటున్నాను, నీకు 10 రూపాయలు ఎక్కనిస్తానని చెప్పి మొగుడు పెళ్ళాము మా కొడుకు ముగ్గురు చెప్పి ఒప్పించిండ్రు. అవి మీ కోరమ్మి ముగ్గురు కలిపి 4 కలిపి సరేలేని చెప్పి ఇచ్చిన. డబ్బులు చేతికి తీసుకున్నాక కాగితం పత్రం తీసిలా. అక్టోబర్ 16వ తేదీ ఇళ్ళలే బాబు ఇతలకే 120 మత్తు మాత్రలు ఉండి నా కాడ డాక్టర్ అమ్మ రాసినాయి. నా కాగితం రాసియకుండా నా డబ్బులకు సమాధానం లేకుండా నువ్వు ఇళ్ళల్లోకి ఎట్టబోతావు, నేను చూస్తాను, నేను చచ్చిపోతాను రా, ఉండను రా, ఇంత నమ్మిచ్చి అవతలవాడికి సంతకం పెట్టిన రోజు 100 రూపాయలు ఇవ్వకుండా నువ్వు చూస్తానని చెప్పి మొత్తం డబ్బులు నువ్వు తీసుకొని వాడిని కలలేదా నేను. నా తదంతరం పోతే మిగిలింది శరీరాలు తీసుకోమని కదా నాకు 10 రూపాయలు వడ్డీ ఇవ్వమన్నది. మీరు ఇవ్వకుండా ఇట్టు చేస్తుందని నేను తలుపులు వేసుకొని 120 మత్తు మాత్రలు కలుపుతున్నా. అప్పుడు మా చెల్లెలు రేవూరు నుంచి పిలవనంపించి అప్పుడు అయిమి చేత వాళ్ళు చెప్పిన యాక్టుల ప్రకారం రాస్తే సంతకం పెడతాం, లేకుంటే మేము పెట్టము అని చెప్పి అడ్డం తిరుక్కొని ఆ కాగితాల్లో వాళ్ళకు నచ్చినట్టుగా రాయించి సంతకాలు పెట్టిండ్రు. మొగుడు పెళ్ళాము కొడుకు. ఇంకా మేము ఇట్టెందుకు రాయించినాం అనే దానికి టైం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు కాగితాలు రాయించుకొచ్చిండ్రు, సాయంత్రం 10 గంటలకు ఇళ్లలో చేరిండ్రు. ఆ నుంచి సొంత ఇంట్లోకి వచ్చినాక బాడిగింట్లో నుంచి నవంబర్ నుంచి అయితే 5 రోజులు తలుపులు వేసుకొని వెళ్ళిపోయిండ్రు. అన్నం లేదు, నీళ్లు లేదు, ట్యాంకీలో నీళ్లు తాగినా ఒక తడవ. అందరికి ఫోన్లు చేసిన ఆకలి వేస్తుందమ్మా, అన్నం పెట్టండమ్మా అని గేటుకు తడ వేసుకునేది, వాడికి తడ వేసుకునేది, పోయేది. అన్నాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళు రుజువు కావాలంటే పిలుస్తా, అన్నం తెచ్చిపెట్టేదానికి లోపలికి రాలేక
మళ్ళీ ఒకతాడు 4 రోజులు అట్టే చేసిండ్రు, మళ్ళీ ఒకతాడు 3 రోజులు అట్టే చేసిండ్రు. నాలుగోతాడు నాకు ఓపిక లేక మొత్తం అత్తలు మింగి ఫోన్ ఎత్తుకుని ఉంటే నా చిన్న కొడుకు మా అమ్మ ఫోన్ ఎత్తలేదు ఎందుకని అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసిండు. డిసెంబర్ 19వ తేదీ ఇది జరిగింది. ఫోన్ చేస్తే ఇంట్లో ఉందయ్యా 2 రోజులు అన్నం లేకుండా నేను చచ్చిపోతలే అన్నాడంట. అన్న అమ్మ ఫోన్ ఎత్తడం లేదు ఏం చేసుకున్నదో అని అంటే తలుపులు బాధలు కొట్టి పో లోపలికి చూసుకోపో మీ అమ్మని అన్నాడంట. ఈడు సీఏ గారి దగ్గరికి పోయి మా అమ్మ ఫోన్ ఎత్తడం లేదు ఇటు జరిగి ఉంది, డబ్బులంతా బంగారంతా తీసుకొని బంగారు విషయం కూడా ఉంది చెప్తా. 113 గ్రాములు బంగారు నేను 1,50,000 వేరే వాళ్ళకి అప్పుడున్నా అది కుదువు పెట్టుకునేదానికి నేను బ్యాంకుకి పోలేక ఎట్ట అనుకుంటుంటే నా కొత్త కాలువ సెంటర్లో నాకు కూడా డబ్బులు అవసరం నేను కుదువు పెట్టుకున్నాడు. సరే బంగారు విషయం అట్టుండి సీఏ గారి దగ్గరికి ఈ చిన్న అబ్బాయి వెళ్ళిపోయిండు. సరే మా అమ్మ ఇట్ట తలుపు తీయడం లేదు, ఇట్ట ఫోన్ ఎత్తడం లేదు, మాట్లాడడం లేదు, మా అన్న చూస్తే మాట్లాడిచ్చిండు. ఆయన సార్ ఏంటంటే ఫోన్ చేసిండంట పెద్ద అబ్బాయికి, వస్తున్నాం సారు నేను అన్నదానం కాడున్నాను అని చెప్పిండంట. సరే అరగంటలో రమ్మన్నాడంట. రాలేకపోతే సీఏ గారు సార్ మళ్ళీ ఫోన్ చేసిండంట. ఇంకా ఎన్ని తడవలు చేసుకున్నారో నాకైతే తెలీదు. సార్ వచ్చే తలకే 3:30కి ఈయన్ని బొమ్మనుడంట. పోయి మీ అన్న వచ్చిండంటే కుదవ ఇంటికి వాడుకు కట్టుకున్నారు. ఎవరు? పెద్ద కొడుకు పెద్ద కోడలు. నేను అమ్మిడికి రానిలా 4 తడవల పైకి లేవదేస్తా, మళ్ళీ 10 రూపాయలు గోడ పెట్టుకునే తలకి మళ్ళీ నన్ను కాలుతుందని వేస్తారు, మళ్ళీ ఏడస్తా వస్తారు. సరే బిడ్డలు కదా మనం దూరం చేస్తే ఎట్టని చెప్పేసి 4 తడవలు చేసి నిలబెట్టినా. 10 రూపాయలు దొరక్క కేజీ బియ్యం లేని రోజు వస్తే వీళ్ళు ఇంక ఎడ చేయాలని అంగడి పెట్టించి నిలబెట్టిన. ఒక అమ్మాయి సంతపేటలో ఉంది, ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు, చెప్పను కూడా, ఎప్పుడు చచ్చిపోయిందాకా. పరపతి ఏ టైంలో పోయినా ఏ గంటలో పోయినా కాగితం బళ్ళే, పత్రం బళ్ళే, రాత బళ్ళే, రూపం బళ్ళే లక్షలు ఇస్తుంది. ఆ నమ్మకం నేను సంపాదించుకున్నా. అది ఏంటంటే అమ్మ నా పెద్ద కొడుకు ఏ రోజు వచ్చినా అవసరానికి సహాయం చెయ్యి, నీ కరెక్ట్గా ఏడవు బావు, నేను పోయినా కూడా నా పెద్ద కొడుకు నిలబెట్టుకుంటాడని చెప్పి మాట చెప్పి ఆ పరపతి పట్టించిన. ఇవన్నీ కుదవ పెడతా చేస్తూ ఉండేదానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి 2 రూపాయలు లెక్కనిస్తుంది డబ్బులు, కాగితం బళ్ళ గంటే. నువ్వు 4 లక్షలు కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షలు కాదు ఇస్తుంది. అవి తెచ్చుకొని 10 రూపాయలు లెక్కన బళ్ళు కుదవ పెట్టుకొని 10 రూపాయల లెక్కన డంబాలు కొడతా బతుకుతా ఉండరు. ఎవరు పెట్టుకునేది? పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు. అనిల్ కుమార్ రెడ్డి, శారదమ్మ. ఆ పరపతిని ఏం పట్టించిన అంటే ఆ అమ్మాయిని ఎప్పటికి బయటికి లాగకూడదు, డబ్బు ఇచ్చేవాళ్ళని మనం బయటికి లాగితే మంచిది కాదు. కానీ ఆ పరపతి పట్టించినాను కాబట్టి ఏ టైంలో ఉంటే ఆ టైంలో అనిల్ కుమార్ రెడ్డి, శారదమ్మ పోయి డబ్బులు తెచ్చుకొని ఈడ నటనలు ఆడుతూ ఉండరు. మీరు నమ్మకం పట్టించి బతికించినాను కదా, నా డబ్బు తీసుకొని నన్ను అల్లాడిస్తే ఏమాత్రం న్యాయం ఇది? ఏమాత్రం ఇది మనకి తెలియకుండా నేను బుడ్డలో పడినా. నాకు పెద్దమ్మని ఎత్తికెక్కి ఆయన బిల్డప్లు ఏంటంటే ఆయన ఏమి పుట్టుకతో కోటీసుడు కాదు, ఆయన కాడేం కోట్లు ఉండి కాదు. అందరం కష్టపడి నిలబెట్టుకొని పెళ్ళిళ్ళు అయినాక దీనికి ఆయన సెటిల్ చేసినాక 4 తడవలు కింద పడినాను అన్నాడు. చూడు పడినాను ఇళ్ళ. నేను పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి 7 లక్షలు డబ్బులు తెచ్చిచ్చిన. యాను కొనాలంటే 2.5 లక్ష, క్యాటరింగ్ పెట్టాలంటే 1.5 లక్ష, పళ్ళంగడ పెట్టాలంటే చిన్న బజార్లో 1.5 లక్ష. ఆ 7 లక్షలు వడ్డీలు కట్టలేదు, అసలు కట్టలేదు. అమ్మ నాకు ఇల్లు గడిచేదే కష్టంగా ఉంది, నాకు ఇల్లు గడవడం లేదు అన్నాడు అనిల్ కుమార్ రెడ్డి. అప్పుడు తీసుకొచ్చి నేను అంగడి పెట్టించిన. వీడికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుక్కి, పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డికి ఎంత ఇచ్చినానో చిన్న కొడుకు సునీల్ కుమార్ రెడ్డికి కూడా అంతే ఇచ్చిన. పెళ్ళిళ్ళు అయినాక ఇచ్చినా కూడా 7 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఓడే తీసుకొని ఉన్నాడు. ఏంటంటే ఎవరు ఆదరిస్తారు నా యాప్కి వస్తాడని. తీసుకుంది ఎవరు? పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి. సునీల్ కుమార్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే రూపాయి లేకున్నా వాడి నోరు తెరిచి అమ్మ నాకు అప్పనో, నా ఇల్లు గడవలేదనో, నాకు 10 రూపాయలు ఆదరవనో, నాకు పరపత చూపించమనో, ఏ రోజు ఒక్క పూట వాడి నోట్లో నుంచి వచ్చింది లేదు, నేను సహాయం చేసింది లేదు. నా బాధ అంతా ఏంటంటే వాడిని పెళ్లి చేసి వాడి తోట వాడికి ఇచ్చి వాడిని దూరం పెట్టేసినని చేయాల్సింది బిడ్డలు సాకిన వీళ్ళకి సహాయం చేసిన అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళకి.
ఇప్పుడు దాకా చేయండి ఇచ్చినానే, ఇప్పుడు కూడా అన్యాయం చేసి వాడు ప్రాణాల మీదకే తెస్తున్నాను. నేను ఒక తల్లినే అని బాధనైనా సునీల్ కుమార్ రెడ్డి ప్రాణాల మీదకే తెస్తున్నాను అయినా నేను తల్లిని కాదయ్యా, పెద్ద రాక్షసుడని నా బాధ అంతా కూడా. ఇప్పుడు ఏ రోజు 100 రూపాయలు అడిగి ఎరగడు నా చిన్న కొడుకు సునీల్ కుమార్ రెడ్డి, నా చేత సహాయం పొంది ఎరగడు. వాడు తిన్నడో తినలేదు, వాడు బతుకోడు బతుకుతా, మా అమ్మ బాగుండాలా, మా అమ్మ సంతోషంగా ఉండాలా అని ఏ రోజు అమ్మిడికి వచ్చినాడు కాదు. కానీ నన్ను చూస్తుడు, ఏదన్నా కావాలన్నా నాకు ప్రస్తుతం నిన్ను చూసుకునేది ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు చిన్న కొడుకునైనా సిఎస్ఆర్ వచ్చిపోయినప్పుడు ఆంచి తలుపులు తీయించి తాళాలు ఇప్పిస్తే ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉండాలన్నా భయమే. నాయనా వద్దు వెళ్ళిపో నాయనా నేను తరంతుండా. ఇప్పుడు పర్లేదా మీకు? ఇప్పుడు చిన్న కొడుకు చూసుకుని 19వ తేదీ నుంచి తిండి పెట్టబట్టి నేను లేచింది సేపు మాట్లాడుతున్నాను నాయన, లేకుంటే సిఎస్ఆర్ కళ్ళతో చూసి ఉండడు. నేను 19వ తేదీ ఎట్టున్నాను, ఈరోజు ఎట్టున్నాను అనేది సిఎస్ఆర్కి తెలుసు. ఇంత మటుకు మాటలు రాలేదు నాకు. నేనంటుండ్రు నాయన, కాగితంలో మాత్రం 18 నెలలకి ఇస్తానని రాసిండ్రు. ఇప్పుడు 10,000 ఇవ్వు. ఆగస్టు నెల నుంచి జూలై వరకు కట్టిండ్రు. కట్టినట్టుగా కాగితంలో కూడా రాయించుకొని ఉండ. నెలకు 10,000 ఇచ్చినట్టుగా ఎమ్మి చేత చేద్దాము చేత పెద్ద ఇచ్చిండ్రు. జూలై దాకా 10,000 లెక్కన కాగిత పుస్తకంలో చిన్న నోట్స్లో రాయించుకొని 10,000 తీసుకున్నప్పుడు నీ పెద్ద కొడుకు కాడే ఉన్నావా? ఏడే ఉండ. అంటే నవంబర్కి డబ్బులు వచ్చేసినాయి చేతికి. 2023 నవంబర్లోకి మొత్తం రొంత వచ్చేసినాయి. అంటే 5,000 ఇచ్చినప్పుడు 5,000కే 5 లక్షలు ఇచ్చినప్పుడు 5 లక్షలకే ఇచ్చిండ్రు వడ్డీ. 10 లక్షలు చేతులకు వచ్చినప్పుడు 10 లక్షలకి ఇచ్చిండ్రు. 15 లక్షలకు అట్ట నవంబర్కి డబ్బులంతా ముట్టేసింది. జూలై దాకా కట్టిండ్రు వడ్డీ మొత్తం 10 రూపాయల లెక్కన. ఆగస్టు నెల నుంచి డబ్బులు ఇవ్వకుండా కాగితం రాసి ఇవ్వకుండా ఉన్న రోజు అక్టోబర్ 16వ తేదీ మా చెల్లి ఆ కాగితం రాయించింది. ఇప్పుడు ఏంటంటే అసలు ఏం పీక్కుంటారా పీక్కో. మా కోడలు నోరైతేనైనా లంజా ఇంకెందుకు చేతలే అవి పడుకొని సంపాదించిన లంజా, నా పుచ్చులాడబ్బా నువ్వు కాకుండా ఇచ్చినవా, నువ్వు కయ్యిల్లో చేసినవా, ఆడు చేసిన నేను ఇల్లేకపోతున్నానైనా ఇన్ని చెప్పుకోలేక సగం వద్దునైనా నా కడుపులో బాధ. నోరు తెరిస్తే లంజా లంజా లంజా. నేను మంచిగా బతికిందాన్ని నాయనా, నేను మంచిగా ఉన్నదాన్ని. దీని చేతిలో పడి డబ్బులు ఇరికిచ్చి బంగారు ఇరికిచ్చి నేనేమీ చేయలేక ఇన్ని వాళ్ళు ఏం చేసినా భరించున్నాను నాయనా. నా పెద్ద కొడుకు అనిల్ కుమార్ రెడ్డి, కోడలు శారదమ్మ, నా కొడుకని నేను దాచిపెట్టినా. నా కొడుకు కూడా దుర్మార్గుడు అయిపోయాడు అయ్యా, చిన్న దుర్మార్గుడు కాలేదు. మనం 10 రూపాయలు లెక్కనిస్తానంటే ఇచ్చేయాలి కదా అనడం లేదు. నిన్న చెప్తున్నాడు 10 మంది రౌడీలు తెచ్చినప్పుడు అయింది కాబట్టి ఉచ్చగొట్టింది నీ మొగాన. నేను కానీ ఇది చెంప పగలు కొట్టి చంపేసిందును అనడు. నేను అన్నమాట ఏమన్నానో తెలుసా, నిర్భయంగా చెబుతా. ఆడంగిలోడా ఉంటేవు కదా అమ్మిడేనా, కొట్టి చంపేయచ్చు కదరా, ఒక్క దెబ్బతో చచ్చిపోతే పేడ ఎరగడు అవుతాను కదరా. నువ్వు ఆడంగిల మాటలు ఎందుకురా మాట్లాడుతావు, నువ్వు ఆడంగిలోడా అని అడిగిన. అందరూ వినరు. ఆ వచ్చిన పిల్లకాయలు కూడా ఈయనంటారు పెద్దగా ఏడస్తాయి జరిగిందంతా అని చెప్పుకున్నా. నా చేతులు అట్టాటి, నా చేతులు ఎండిపోయినాయి. వాడికి ఏ రోజు సహాయం చేయలేదు. మీ మొహాన్ని కొట్టినాను, మీకు సహాయం చేసినాను, నీ బిడ్డలు సాకినాను. మీరు నమ్మకంతో కడుపులో పెట్టుకొని నన్ను సాధిస్తున్నారా, ఎందుకురా ఎన్ని రోజులు ఉంటారా. ఇంకో మాట కూడా అన్నా, అబద్ధాలు చెబుతుండు. నోట్లోంచి అబద్ధాలు వస్తే మొగాన బిడ్డలు నిలవర్రా. డబ్బు కోసం బిడ్డలు బాగొట్టుకోమాకండి. బిడ్డలు లేదు బతుకు జీవితం వేస్ట్. ఈరోజు కూడా నా కొడుకులు బాగుండాలని దండం పెడుతున్నానని కూడా అడిగిన. వెళ్ళిపోయిన రావణ నా చిన్న కొడుకుని కాకుండా, నా చిన్న కొడుకు లేకుంటే నాకు కూడి పెట్టేవాడు లేరు, ఎవరింట్లో ఉండలేను. ఏంటంటే గంటకి కడుపు లేకపోవాలా, గంటకి మాత్ర వేసుకోవాలా. ఆ ఫైల్ ఎత్తపోయి డాక్టర్ అమ్మని సరించండి. కామాటీదిలో నేను వాళ్ళకి ఎంత సహాయం చేసింది, కామాటీదిలో గొంతులో ఎవరినైనా అడగండి, నేను రాను. మీరు పోయి కనుక్కోండి. ప్రతి ఒక్కరూ మేము వస్తామమ్మా, చిన్నవాడికి ఏం చేయలేదమ్మా, నువ్వంతా పెద్దోడికే చేసినవు అని అంటున్నారు. మీరు బ్రేకింగ్ న్యూస్. కవితా బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా? అవునండి, అవును. కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ నారాయణపేటలోని
కవిత బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉంచడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, రండి త్వరపడండి. ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి. సంప్రదించి ఫోన్ నెంబర్ 9966555006. ఇట్లో ప్రొపరైటర్ వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి, నారాయణపేట, నెల్లూరు. శ్రీరామ జై రామ జై జై రామ. మా కస్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు. బహుమతులే బహుమతులు. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉగాది వరకు 100 రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా 5% డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్ బాల్ సౌకర్యం కలదు. దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును. మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును. ఈఎంఐ సౌకర్యం కూడా కలదు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 77 80 66 65 47, 86 39 43 62 76, 99 66 63 94 14. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఫస్ట్ డివిజన్, కొత్త కాలువ సెంటర్, నెల్లూరు.